మేం శుద్ధపూసలం సత్యవంతులం అని 19 మంది ఐపీఎస్లు తమకు తాము సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. నీతికి న్యాయానికి నిష్పాక్షితకు కట్టుబడి ఉన్నాం అని చెప్పుకొచ్చారు. అంతేకాదండోయ్, మీరు ప్రతిపక్షాలు మీడియా చెప్పుడు మాటలు వింటున్నారు అంటూ ఏకంగా ఎన్నికల కమిషన్నే నిందించారు. రాష్ట్రంలో 144 మంది ఐపీఎస్లు ఉండగా వీరికి మాత్రమే ఈ అవసరం ఎందుకొచ్చింది, మిగిలిన అందరూ కాకుండా వీరు మాత్రమే ఎందుకు భుజాలు తడుముకున్నారు అని కాస్త లోతుగా ఆలోచిస్తే అసలు కిటుకు ఇట్టే అర్థమవుతుంది. ఎన్నికల కమిషన్ కు 19 మంది ఐపీఎస్లు లేఖ రాశారు. అయితే లేఖ రాసిన వీరంతా 5 ఏళ్ల పాటు వైసీపీ సర్కారుతో అంటకాగి వైసీపీనే ఐపీసీగా అమలు చేసినట్లు బలమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. అందులో 6 మందిని ఇప్పటికే ఎన్నికల కమిషన్ పక్కకు దప్పించింది. ఎవరి ఆదేశాల మేరకు కదిలారో తెలియదు కానీ ఈ 6గురితో పాటు మొత్తం 19 మంది ఐపీఎస్లు అసాధారణ రీతిలో ఈసీకి సుదీర్ఘ లేఖ రాశారు. ఈసీ తీరుపై ఈసీకే ఫిర్యాదు చేయడం మరో చిత్రం. మీడియా గొంతు నొక్కండి, ప్రతిపక్షాలను కట్టడి చేయండి అంటూ ఈసీకి పరోక్ష విన్నపాలు చేసుకున్నారు. మరికొందరు వైసీపీ ఐపీఎస్లు ఐఏఎస్లపై ఈసీ చర్యలు తీసుకోకుండా, విపక్ష ఫిర్యాదులు పట్టించుకోకుండా ఈసీపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ లేఖ రాశారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాగే ఏదేమైనా ఎన్నికల డ్యూటీలో ఉండాలి, వైసీపీ సేవ చేయాలనే తహతహ కూడా ఈ అధికారుల్లో కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సంతకాలు చేసిన 19 మంది వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరనే అంశంపైన ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ లేఖలో ఐపీఎస్లు ప్రస్తావించిన అంశాలు, అసలు వాస్తవాలు ఇలా ఉన్నాయి. ఐపీఎస్లు ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేనతో పాటు కొన్ని మీడియా సంస్థలు ఐపీఎస్లపై తప్పుడు ప్రచారం చేస్తూ పోలీస్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాయి. జవాబు: ప్రతిపక్షాల ఫిర్యాదులతో, మీడియా కథనాలతో ఐపీఎస్ల పరువు పోయిందనడం పెద్ద జోక్. వైసీపీ నేతల ఆకాంక్షలు, ఆదేశాల మేరకు విపక్ష కార్యకర్తలు, అమాయకులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి చితకబాది ఏకపక్షంగా కేసులు నమోదు చేయించిన కొందరు ఐపీఎస్లు ఎప్పుడో పరువు పోగొట్టుకున్నారు. ఏపీ పోలీస్ ప్రతిష్టను వాళ్లే దిగజార్చారు. ఐపీఎస్లు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి ఆపై మీడియా ముందుకొచ్చి నిందలు వేస్తున్నారు. ఒక వర్గం మీడియా వాటిని జనంలోకి తీసుకెళ్తోంది. ఈ దుర్మార్గపు విషవలయంలో చిక్కుకుని గత 2 నెలల్లో 30 మంది ఐపీఎస్లు నష్టపోయారు. వాస్తవం, ఎన్నికల కమిషనర్లుగా ఐఏఎస్లే ఉన్నారు. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడడం వారి విధి. ఎన్నికల కమిషన్కు భారీ స్థాయిలో ఫిర్యాదులు అందుతున్నాయి. వీటన్నిటిపై ఈసీ స్పందిస్తున్న దాఖలాలు లేవు. లోతుగా ఆరా తీసి ఆధారాలు ఉన్నప్పుడే ఈసీ చర్యలు తీసుకుంటోంది. ఇక 2 నెలల్లో 30 మంది ఐపీఎస్లు నష్టపోయారని చెప్పడం మరో వింత. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 20 రోజులవుతోంది. ఈసీ ఇప్పటికీ 6 ఐపీఎస్లపై మాత్రమే చర్యలు తీసుకుంది. కోడ్కు ముందు ఈసీ పాత్ర, ప్రమేయం లేనేలేదు. మరి 30 మంది బాధితులు ఎక్కడి నుంచి వచ్చినట్లు? మరి 30 మంది ఐపీఎస్లు నష్టపోతే ఈ 19 మంది మాత్రమే ఎందుకు స్పందించారు? ఐపీఎస్లు నిరంతరం ప్రతికూల ప్రచారం చేస్తూ, చిన్న ఘటనలను పెద్దవిగా చూపిస్తూ ఎన్నికల కమిషన్ను ప్రభావితం చేసి పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఒక ఐజీని బదిలీ చేయించడంలో ఈ వర్గాలు విజయం సాధించాయి. జవాబు: అంటే మీడియా కథనాలను ఈసీ గుడ్డిగా నమ్ముతోందని మీ ఉద్దేశమా? ఇది ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను నేరుగా ప్రశ్నించడమే. అఖిల భారత సర్వీస్ అధికారులు, రాజకీయ నాయకుల తరహాలో ఇలాంటి ఆరోపణలు చేయొచ్చా? ఎంతకు మీ ఆక్రోశం మీడియా కథనాలు రాయడంపైన, లేక ఈసీ చర్యలపైన? ఐపీఎస్లు నిరాధారమైన ఆరోపణలతో అధికారుల ప్రతిష్ట దిగజార్చి, కీలకమైన సమస్యల నుంచి దృష్టి మరల్చి, సమాజంలో అనవసరమైన వైషమ్యాలను సృష్టించి ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించే దురుద్దేశం ఉంది. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన తరుణంలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయడం సవాల్తో కూడుకున్నది. అందుకు ధైర్యం, చొరవతో కూడిన పోలీస్ దళం అవసరం. స్వేచ్ఛాయుత, హింసరహిత ఎన్నికలు జరగాలంటే పోలీస్ అధికారులపై జరుగుతున్న ఇలాంటి దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలి. జవాబు:
ముందే చెప్పినట్లు రాష్ట్రంలోని మొత్తం 144 మంది ఐపీఎస్లపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. వారందరిపైన తీవ్రమైన ఆరోపణలు లేవు. సమస్యంతా వైసీపీ ఐపీఎస్లతోనే. ప్రభుత్వం మీద ఎప్పుడు ఏగవాలినా విజయవాడ నగర కమిషనర్ కాంతిరాణా టాటా టక్కున స్పందిస్తారు. ఐపీఎస్ అధికారుల సంఘం అంటే తానే అన్నట్లుగా ఖండనలు పంపిస్తుంటారు. ఇప్పుడు ఆయనే వెళ్లి 19 మంది ఐపీఎస్లు సంతకం చేసిన లేఖను సీఈఓ మీనాకు అందించడం విశేషం. అన్నట్లు కాంతిరాణా పనితీరును కొన్నాళ్ల కిందట విజయవాడలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలోనే తప్పుబట్టారు. అప్పటికి ఎన్నికల కోడ్ కూడా రాలేదు. విపక్షాల ఫిర్యాదులు లేవు. ఎన్నికల కమిషన్ ఇప్పటికీ కేవలం 6 ఐపీఎస్లను మాత్రమే బదిలీ చేసింది. కానీ వీరితో పాటు ఏకంగా 19 మంది ఐపీఎస్ అధికారులు భుజాలు తడుముకున్నారు. ఎందుకని? ఆ అవసరం ఏమిటి? 2019 ఎన్నికల సమయంలో కడప, శ్రీకాకుళం, ప్రకాశం ఎస్పీలను, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ను, ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే ఎన్నికల కమిషన్ పక్కకు పెట్టేసింది. అప్పుడు వీళ్ళెవరూ గగ్గోలు పెట్టలేదు. ఇతర ఐఏఎస్, ఐపీఎస్లు హాహాకారాలు చేయలేదు. ఈసీకి సమర్పించిన లేఖతో పత్రికల్లో ప్రచురితమైన కథనాలను జతచేశారు. అందులో గ్రూప్ 1 వ్యవహారంలో ఏపీపీఎస్సీ నిర్వాకంపై చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టిన వార్త కూడా ఉంది. పోలీసులకు ఏపీపీఎస్సీతో ఏం సంబంధం? ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పట్లో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రస్తుతం మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. వీరిలో ఎవరి కోసం ఈ ఐపీఎస్ల ఆరాటం?